ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసినాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. జకర్యా గ్రంథం 10:12 నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును, ఆయన నామమును స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే నేను వారిని యెహోవా యందు బలశాలురుగా చేయుదును, ఆయన నామం స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇదే యెహోవా వాక్కు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 68:34-35 దేవునికి బలాతిశయం ఆరోపించుడి, మహోన్నతుడే ఆయన ఇజ్రాయేలు మీద ఏలుచున్నాడు, అంతరిక్షమైన ఆయన బలాతిశయం అన్నది. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇజ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమం అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందును గాక. యెషయా గ్రంథం 41:10 నువ్వు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతూ నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథం 45:24 యెహోవా యందే నీతి బలంలోనే అని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, ఆయన యొద్దకు మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. మీకా గ్రంథం 4:5 సకల జనములు తమ తమ దేవతల నామం స్మరించుతూ నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామం ఎల్లప్పుడూ స్మరించుకొందుము. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:17 మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:12 తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండుము, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆమెన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవ యేసయ్య, నాన్న మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు సర్వాధికారి ఉన్నారు తండ్రి. మీ నామం ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఏ పని చేసి నీ పేరిట ఉచ్చరించి చేసి మీకు మహిమకరంగా ఉండే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమ కృపను బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.